సంగారెడ్డి జిల్లా పాస మైలారంలో సమీపంలో ఉన్నటువంటి ఒక భారీ అగ్ని పేలుడు అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలతో పాటు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి కార్మికుల చాలా గాయపడ్డారని తెలిసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి అటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ నుంచి చాలా మంది గాయపడడం అయితే జరిగింది. అయితే వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ మీద ఏదైతే ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఉచిత చికిత్స అందుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వారిని వాళ్ళు ఎవరు ఏమవుతారని చెప్పేసి వాళ్ళ మాటలు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. कहाँ से आए अम्मा? मेरे को तेलंगाना में थे। तेलंगाना में हम इधर से कितने साल से काम कर रहा है इधर? हम इधर से रहते हैं, हमारे बच्चे इधर से है। ओके सिद्दीपेट में है हमारे बच्चे। ओके हमारा बच्चे भी इधर 3 बच्चे इधर से। ओके हमारा तेलंगाना संगारेड्डी डिस्ट्रिक्ट। ओके कितने साल से काम कर रहा वो कितने साल से काम कर रहा మా हूँ తమ్ముడా हाँ మా తమ్ముడు వచ్చి మళ్ళీ 5 సంవత్సరం అయింది ఇక్కడే పని చేస్తాడు. ओके ఆ కంపెనీలో పోయి 10 రోజులే అయింది. 10 రోజులు అయితే అక్క వెళ్తున్న పనికి అని చెప్పాడు అంతే. మాకు ఓకే ఎన్ని రోజులు వెళ్ళాడో తెలియదు. ఏ ఊరమ్మా మీది ఇక్కడ తెలంగాణలో? మాదా కంకటి మండల్, ఓకే సంగారెడ్డి జిల్లా. అంటే ఈ వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించిందమ్మా? ఏం చెప్పలేదు సార్, మొత్తం బాడీ అంతా కాలిపోయింది. మొత్తం మాట్లాడతలేడు, మాకేం చెప్పలేదు. వచ్చినాం నిన్న నుంచి ఇక్కడ కూర్చున్నాం, మాకేం సమాధానం చెప్తలేరు. చూసారా హాస్పిటల్కి వెళ్ళి చూసారా మీరు? లోపల పోయి చూసి ఎలా ఉన్నాడు మీ అబ్బాయి? ఏం లేదు, మనకేం చూస్తలేడు, మాట్లాడతలేడు. వచ్చి ఇట్లనే కూర్చున్నాం అంతే. ఏం చేసేవారు ఈ పని కాకుండా? మీరు ఏం చేస్తారు నార్మల్గా? ఏం చేసేవారు మీరు? తమ్ముడు కష్టం చేస్తేనే అన్నం తినడానికి దొరకలేకుండా ఏం లేదు, పొలం లేదు, భూమి లేదు, ఏం లేదు. ఆయన కష్టం చేసి తినేవా. ఆయన ఒక బిడ్డ కూడా పుట్టింది మొన్ననే, ఒక 5 నెలల పిల్ల ఉంది. ఆయన రోజు పనికి పోతేనే ఇంట్లో నడుస్తుంది, లేకుండా నడవదు. సీఎం గారు వచ్చారట కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా మా తమ్ముడు మంచిగా కోరుకోవాలా. మాకు పైసలు లేకపోతే పర్వాలేదు కదా, మా తమ్ముడు బతకాలంతే. పిల్లలు, చిన్న పాప ఉంది, భార్య ఉంది, మా అమ్మ కూడా ఉంది ఆయన దగ్గరే. మాకు అంతే, ఆయన మంచి కోరుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? డాక్టర్లతో మీరు ఏమైనా మాట్లాడారా? డాక్టర్ వాళ్ళు చెప్పలేరు కూడా, ఏం చెప్తలేరు. మనం ఇట్లా వచ్చి కూర్చున్నాం, అన్నం లేదు, నీరు లేదు, నిన్న నుంచి ఇక్కడే ఉన్నాం. ఎవరున్నారమ్మా హాస్పిటల్ లోపల? మీకు ఏమైంది అసలు? తమ్ముడు వాడు పనికి వెళ్ళినట్ట, పనికి వెళ్తే యాక్సిడెంట్ అయింది తెలియదు. తెలంగాణ పిచ్చుకుంది తెలంగాణ. మరి ఇప్పుడు తక్కువ తమ్ముడికి ఇంకా చూడలేదు, పోయిన ఎక్కొచ్చిండ్రు. చూసారా ఎప్పుడైనా హాస్పిటల్లో? దాదాపు మీ వారిని మాట్లాడారా మీ వాళ్ళతో? చూడలేదు, ఇప్పుడు తక్కువ చూడలేదు. రాణి ఎక్కొచ్చిండ్రు, లోపల రాణి ఎక్కొచ్చిండ్రు. ఇప్పుడు పోవాలంటే లాకేసిండ్రు, లోపల పోవాలంటే లాకేసిండ్రు. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత? తెలియదు కదా, అది ఎట్లా అయింది తెలియదు. నా ఒక్కటి దేశే, వాళ్ళు ఒక్కటి దేశే. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, నా దూరం ఉన్నాం. అట్లా పొద్దుగల నీట వచ్చినాం. ఎలా తెలిసింది మీకు? ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? సమాచారం ఎవరిచ్చారు? వీళ్ళు నా తమ్ముడు ఇచ్చిండు, వాట్సాప్ ఇచ్చిండు ఫోన్లో, అంతే. ఫోన్లో వాట్సాప్ చూస్తే వచ్చినాం. ఇప్పుడు దగ్గర ఏం లేదు, పరిస్థితి డాక్టర్ పరిస్థితి ఎక్కొచ్చిండు. ఆ పరిస్థితి ఎట్లైనా నువ్వే దయచేయాలి. ఇప్పుడు స్థితిలో ఏమి లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ₹1,00,00,000 వరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాం, ప్రతి ఒక్క కుటుంబానికి బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. ఎలా చూస్తారమ్మా ₹1,00,00,000? ఏం చెప్పాలి, తమ్ముడు మంచిగా కావాలి సారు. ₹1,00,00,000 తీసుకుంది ఏం చేయాలి? పానము కావాలి. పైసలు ఎప్పుడు పైసలు చూస్తాం, పానం దొరుకుతుందా? పానం దొరకదు కదా, చెప్పండి. పైసలు ఈ రోజు పోతుంది, రేపు వస్తుంది. పైసలకి ఏం ఇది లేదు. పానం వస్తుందా? పానం రాదు కదా. నమ్మకు పానం పైసలు రాదు కదా, పైసలు కావాలి. ఎన్ని రోజుల నుంచి చేసేవారమ్మా? వాళ్ళు 10 రోజులు అంటారు సార్, నమ్మకు తెలియదు. ఆడు ఇక్కడనే ఉంటారు, భార్య భర్తలు ఇట్టే ఉంటారు. ನಾವು అడ్డు ఉంటాం, ఈ ನಮ್ಮ చెల్లెవి అడ్డు ఇటే ఉంటారు, ఈ దేశంలో ఉంటారు. మరి నా తమ్ముడు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు వచ్చి 4 సంవత్సరమే ఇక్కడనే ఉంటారు, పని చేసుకోతారు, ఉంటారు.
నమ్ము ఏం భాష తెలియదు వాళ్ళు ఎటు ఉంటారో ఉండని అంటాం ఇంతే వాళ్ళు వారసపు తెరిచినప్పుడేమో తెరిచింది అంతే. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు అనేక సంఖ్యలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్న బాధితులైనటువంటి హాస్పిటల్లో మహారాష్ట్ర నుంచి మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. कहाँ से आया आप? मानूर मानूर महाराष्ट्र। ओके, कौन है हॉस्पिटल में? क्या है, क्या कुछ हो गया? क्या समाचार ले कर इधर आया आप? वो हमारा भाई है, ओके, वो जल गए कदे आए, हम देखने आए। हम कितने दिन से काम कर रहा अपना भाई? वो 2 साल से। 2 साल से। ओके, कौन दिए आपको समाचार? कौन दिए ये एक्सीडेंट होकर, ये अग्नि प्रमाद होकर कौन दिए आपको समाचार? कौन दिए? कहाँ से आप? यहाँ बचने आए सब, बचने आए हैं। हम गांव में रहते हैं, हम उन्हें बचने आया जो लेके यहाँ चिराया। अब वो कंपनी में शेरिक हुए कहते वहाँ चिराया उन्हें। ओके, हाँ, अब ऐसा हो गया, सीरियस हो गया ऐसे। देखा है हॉस्पिटल में, देखकर आपको भाई को आप देखा? ओके, क्या कहा डॉक्टर में? क्या कहा? क्या बोले, अब कम होता बोल रहा। तेलंगाना से सीएम और उन मिनिस्टर लोग से आकर आपको भरोसा दे रहा ना, एक कुटुंब को 1 करोड़ रुपया देते हैं खूब बार, उसके बारे में क्या लग रहा है आपको? अब क्या लगता क्या कि साहब, क्या नहीं, वो कम होता बोल रहा वो डॉक्टर। वो बात नहीं आती साहब। उस ये विचार के बारे में कुछ कहना कि आपको विचार थोड़ा उसमें थोड़ा अच्छा वो है। సంగారెడ్డి జిల్లా పరిసరంలో ఉన్నటువంటి ప్రాంతంలో శతఘాతులైనటువంటి కొంతమంది హాస్పిటల్ అయితే మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. అయితే అక్కడ జరిగినటువంటి బాంబు అంటే పేలుల్లో కొంతమంది గాయంలోతో బయటపడ్డారు, కొంతమంది చనిపోవడం అయితే జరిగింది. దాదాపు అక్కడ పరిసర ప్రాంతాల్లో అనేక గాయాలతో బయటపడినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయారు. కొంచెం లక్ ఉండి బాగు ఇక్కడ నుండి బయటపడ్డ వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లోకి అయితే చేర్చారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. मेरा नाम संजय कुमार है, कहाँ से आए आप? वाराणसी से। वाराणसी। कितने दिन हो गए आप? हमको मैक्सिमम इधर 14 साल इधर हो गया तेलंगाना में। ओके, 14 साल से मैं सिगाची कंपनी में लगभग काम कर रहा हूँ। 14 साल से लगभग काम कर रहा हूँ उधर। क्या हुआ उधर, कुछ मालूम है क्या? उधर मैं सैंपल लेने गया ओके, बाहर साइड में, डिस्पैच में सैंपल हुआ, इतना तगड़ा विस्फोट हुआ, ओके, कुछ समझ नहीं आया ओके, किधर भागना क्या करना। पूरा फायर हो रहा है अंदर में। उधर भागने में हम लोग सीढ़ी लाने, कुछ लोग बोले सीढ़ी लगाओ। सीढ़ी लाने के लिए मैं भागा, सीढ़ी लाने फिर विस्फोट थोड़ा फायर जैसा निकला। मेरे को समझ नहीं आया। मैं फिर अच्छा कंपनी के साइड से भागते हुए मैं निकल जाऊंगा, मैं उधर गिरा, जंप किया, मैं नीचे गिर गया, मेरा पैर बेंड किया। ये फिर मैं कैसे कोशिश करके फिर मैं ऊपर हुआ। फिर पाछा का एक कोई एम्प्लॉय था, बोला आप जंप करो, मैं आपको कैच करता। उन्हें जंप किया, उन्हें कैच करके फिर मेरे को बाहर निकाला उन्हें। कब आया तेलंगाना को? कब आया आप जीवन के लिए? मैं इधर आया तेलंगाना में, इधर मैं कंपनी में 16 अगस्त 2010 से 16 अगस्त 2010 से मैं सिगाची कंपनी में काम कर रहा हूँ। ओके अन्ना, ये 3 महीने तक अभी तक ओपन नहीं हो चुका, वो 3 महीने तक बंद ही रखना चाहिए और कर्मागार वो फैक्ट्री को 3 महीने तक बंद होना चाहिए। आपका जीवन कैसे हो, ये अगले 3 महीने का जीवन कैसे हो जाता, आपको कैसे होगा? मैं ये सरकार कुछ हेल्प करे और मेरा कंपनी भी, मेरी कंपनी अच्छी कंपनी है और हमारे कंपनी और सरकार मिलके कुछ हम लोगों को मतलब अच्छा करे, जिससे हम लोग का जीवन रोजी रोजगार, जिससे हम अपने बच्चे को अपना लिखा पढ़ा से खर्चा चल सके। ऐसा मुसीबत में बहुत हैं हम लोग, यहाँ तक कि मेरा सरकार से क्या बोलना, मेरे गांव में मेरा लैंड था, उसमें राजेश सिंह करके उनकी पत्नी रेखा सिंह और ये मेरा एक रिलेटिव राजेश कुमार शर्मा, विवेक भारद्वाज एक आदमी, और ये लोग पूरा हम लोग को पूरी प्रॉपर्टी जो है कि गलत तरीके से ये लोग रजिस्ट्री करा लिया है। हम लोग मुकदमा लड़ के परेशान हैं।
वो लोग पैसे वाला दबंग वाला है लोग, हम लोग अपना जीवन यापन करें कि मुकदमा हम मुकदमा वो हार गए थे, हम सरकार से हम लोग एक पिता भी जमीन नहीं छुड़ा, एसडीएम से हम गए तभी 29 तारीख को नाइट पे आए, वकील बुलाया, बोला कि आप वकालतनामा में सिने में रिवीजन करें, वही करके मैं इधर आया, उसके दिन दूसरी ड्यूटी गया, ऐसा हो गया भाई। పాసా మైలారం సంబంధించినటువంటి సిగాచి కంపెనీలో ఉన్నటువంటి భారీ పేలుడు జరిగిన తర్వాత అక్కడ ఉండే శతగాతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్మికులను అత్యవసర చికిత్స కోసం అక్కడ నుండి దగ్గరలో ఉన్నటువంటి ప్రాణ హాస్పిటల్, ధృవ హాస్పిటల్ అయితే చేర్చడం అయితే జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడ నుండి శతగాతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏదైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ కుటుంబాలని మాటతో పలకరించి ఆయా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఆ ఒక్క కార్మికునికి ఒక్కొక్క కుటుంబాలకు ఏదైనా జరిగితే ₹1,00,00,000 కూడా నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగింది. చూడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి భారీ పేలుడు సంభవించిన తర్వాత ఆ యొక్క చెక్స్ క్వాలిటీకి సంబంధించినటువంటి కావచ్చు, అక్కడ ఉండే పరిసర ప్రాంతాల నుంచి రీబిల్డ్ ఎలా చేస్తారు, ఇంకేమన్నా ఇప్పటికీ 3 నెలలు ఆ కంపెనీ అంతా మూసేయబడుతుందని చెప్పేసి ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి హెడ్ అంతా కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి, రేపటి రోజున భవిష్యత్ ఏంటని చెప్పేసి వాళ్ళంతా కూడా చూస్తున్నారు. కేవలం పొట్ట కూటి కోసం మాత్రమే ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారిలో చాలా అనేక మంది పొరుగు రాష్ట్రాలు ఉన్నప్పటికీ వారి రోజు పని చేసే తప్ప గడవని పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతుంది తెలంగాణ రాష్ట్రం అనేది వేచి చూడాల్సి ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.